ప్రైజ్ లాట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి బైక్ మీద వెళుతూ అలా బైక్ నడుపుతూ ఉన్న సమయంలో అతను ఎక్సలేటర్ని ఎంత లిమిట్గా ఉంచుతాడో అంత క్షేమముగా, కొంచెం లేట్ అయినా అంత క్షేమముగా తన గమ్యానికి తను చేరుతాడని అందరికీ తెలుసు. కానీ ఎక్సలేటర్ మన చేతిలో ఉంది కదా అని దానిని పూర్తిగా ఎక్సలేటర్ని పూర్తిగా పెంచేసి వదిలేస్తే ఒకానొక సమయంలో ఖచ్చితంగా అది నిన్ను పడేసే పరిస్థితికి వస్తుంది. అలాగే ఈ బైకు లాంటిదే మనుషులు కూడా. మనుషులతో లిమిట్గా నీవు కనుక ఉంటే నీవు నీ గమ్యానికి క్షేమంగా చేరుకోగలవు. నీవు గనక పూర్తిగా వారిని నమ్మినట్లయితే, పూర్తిగా వారికి నీ అధికారం వాళ్ళకి ఇచ్చేసినట్లయితే వారు ఖచ్చితంగా ఈ బైక్ పడేసినట్లుగా వారు కూడా నీ జీవితాన్ని పడేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ స్నేహితుడా, అందరికీ ఒక మాటను చెప్తూ ఉన్నాను. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. అదేమిటంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట 1000 రెట్లు మేలు. కాబట్టి మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో, మనుషులను ఆశ్రయించి బాధపడ్డావేమో, మనుషులను నమ్మి వారు మోసం చేసిన దాన్ని బట్టి బయటికి రాలేకపోతున్నామేమో. ఇప్పుడు నుండైనా సరే నీవు ఒక పాఠాన్ని నేర్చుకో బైక్ నుండి. అదేమిటంటే, బైక్ మీద గనక మనం వెళ్తున్నప్పుడు మన యాక్సలరేషన్ మనం కరెక్ట్గా ఇస్తే మనం క్షేమంగా మనం గమ్యానికి వెళ్తాం. లేదు, యాక్సలరేషన్ అది ఎంత తీసుకుంటే అంత స్పీడ్గా దాంతో మూవ్ అయిపోతూ ఉంటే అది ఖచ్చితంగా నేను పడేసే పరిస్థితికి వస్తుంది. అలాగే కొన్నిసార్లు నీ ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలాంటిదే మనుషుని స్వభావం కూడా. మనుషులు కూడా నేను ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో వారితో లిమిట్ దాటి నువ్వు ప్రవర్తించిన సమయంలో వారు కూడా ఇలాగే నిన్ను పడేశారేమో. కానీ యేసు ప్రభు వారు నీతో పాటు ఉన్నారు. వాటన్నిటి నుండి విడుదల చేయడానికి, నీ బాధల నుండి, నీ ఇబ్బందుల నుండి విడుదల చేయడానికి యేసు ప్రభు వారు నీ గురించి రక్తాన్ని కార్చాడు. కాబట్టి మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించట 1000 రెట్లు మేలని బైబిల్ సూచిస్తుంది.